హాయ్ డియర్ ఆల్ లవ్లీ పీపుల్, మీ అందరూ నా ఛానల్స్ అప్డేట్స్ కావాలా? అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసేయండి నా ఛానల్. ఇలా సబ్స్క్రైబ్ చేసిన తర్వాత ఇక్కడ ఈ బెల్ ఉంది కదా, ఈ బెల్ని రింగ్ చేసేయండి నా నోటిఫికేషన్స్ అని మీ మొబైల్లో. ఇది నా ఇంటర్వ్యూ కాదమ్మా, యాంకర్ స్పెషల్. మీరు కూడా యాంకరే కాబట్టి యాక్చువల్లీ ఇంతమంది ఇంటర్వ్యూ చేసే నవీన లైఫ్ గురించి అందరికి తెలుసుకోవాలని ఉంటుంది ఆబ్వియస్లీ. అదంతా బానే ఉంది కానీ ఇప్పుడు నువ్వు మదర్ క్యారెక్టర్ ఎందుకు చేస్తున్నావు నవీన? నాకు అది అడగలేదు. గో ఇందాక నువ్వు ఆన్సర్ ఇచ్చావు కదా, దానికి లింక్ చేయాలి. ఇప్పుడు నేను 10 ఏళ్ళు మనం ఇండస్ట్రీలో ఉన్నాం కాబట్టి నీకు పెళ్ళిళ్ళు ఎంత అని అడిగారు కదా నిన్ను. నేను మరి 15 ఏళ్ళ నుంచి ఇండస్ట్రీలో ఉన్నాను కదా, నేను చూసి బోర్ కొట్టి అమ్మలాగా లేవు. అవును, అందరు అదే అంటున్నారు, నాకు అదే కావాలి. ఎట్లయినా వస్తాయి అవే. దీనికి మామూలుగా 3 పాటలు వేస్తాను నేను ఇంటర్వ్యూ, దీనికి 6 పాటలు వేస్తా. 3 పాటలలో నేను మిమ్మల్ని అడుగుతా, నెక్స్ట్ 3 పాటలు మిమ్మల్ని అడుగుతా. ఫస్ట్ ఇప్పుడు మేము ఆల్రెడీ నీ పాట స్టార్ట్ చేసేసాం. ఇప్పుడు ఇందాక ఒప్పందానికి వచ్చాం, నువ్వు ఒక క్వశ్చన్ ఒక క్వశ్చన్ అని ఇక్కడ ఒక్కదాన్నే. మా ముగ్గురు క్వశ్చన్స్ అయ్యాక నీ క్వశ్చన్ స్టార్ట్ చేద్దాం. డీప్ గా లవ్ చేయి అని చెప్పేసి వెనకాల తిరిగిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఏదో ఒక పేరు ఇస్తుంటాం, పేరు వద్దులే, ఇండస్ట్రీ వాళ్ళు కాదు, బయట వాళ్ళు పేరు చెప్పి. ఓ అట్లానా? లవ్ చేనా? నాకు చాలా మంది ఉన్నారు. మరి ఆర్య అంటే అదే నేను వన్ సైడ్ లవ్. పెళ్ళి అయిపోయి వాళ్ళు హ్యాపీగా ఉన్నారు, ఇప్పుడు ఎందుకు వాళ్ళ పేర్లు చెప్పు. మీ ఆయన నిన్ను కాదు, మీ ఆయన ఇంకెవరినైనా ముద్దు పెట్టుకున్నప్పుడు చూసారా? అది నేను చూడలేదు, నేను చూసండి బతకడగా. హాయ్ డార్లింగ్స్. హాయ్ హాయ్. బా ఇన్ని రోజులు కలిసాము. అసలు హౌ ఆర్ యు? ఎలా ఉన్నారు? చాలా రోజులు అయిపోయింది కలిసి. ఎలా ఉన్నా చూస్తుంటే ఎప్పుడు గ్లామరస్ గానే ఉన్నారు చూడడానికి. అయితే చాలా రోజులు. అదే శ్రీవాణి వాళ్ళు కబడ్డీ అయినప్పుడైతే మనం అందరం చాలా ఫ్రీక్వెంట్ గా కలిసాము. తర్వాత ఎవరి పనుల్లో వాళ్ళం బిజీ అయిపోయాం కాబట్టి ఇలా మళ్ళీ ఇలా నువ్వు కలిపినందుకు బాగుంది. జనరల్ గా మధ్యకాలంలో చాలా బిజీ అయిపోయారు, అసలు కూడా అందట్లేదు వీళ్ళిద్దరా. ఆవిడే మెడ్రాస్ వెళ్ళి కూర్చుంది, సో మాకు అందుబాటులో లేదు. అవును, అలాగే అనిపిస్తారు. అంతే నువ్వు చిరంజీవి టైప్ అమ్మా. జనరల్ గా నా దగ్గర ఎవరైనా గెస్ట్లు వస్తుంటే వాళ్ళు ఎప్పుడు ప్రతి ఎపిసోడ్ లో అబ్బా నాకు కొంచెం టెన్షన్ గా ఉంది, ఎప్పుడు అయిపోతుందో అని భయపడేటోళ్ళు, ఏమడుతున్నాయో అని. ఇప్పుడు రివర్స్ నాకుంది అట్లా. 3 యాంకర్లతో కలిసి ఒక చిన్న యాంకర్. అంతేనా? ఏమనుకుంటారు ఇంతకీ? అసలు మొదలు పెట్టాలని అనిపించింది నవీన. అంటే నేను మిమ్మల్ని పిలిచిన యాంకరింగ్ కి ఇప్పుడు, అంటే సారీ చేయడానికి ఇంటర్వ్యూ మీరు రివర్స్ నన్ను చేస్తారు ఇప్పుడు. అంతేకాదు, ఇప్పుడు ఇంతమంది ఎంతో మంది సెలబ్రిటీస్ మీరు ఇంటర్వ్యూ చేశారు. అసలు మీకు ఈ ప్రోగ్రామ్ అసలు యూట్యూబ్ లో హ్యాంగ్ అవుట్ విత్ నవీన అసలు టైటిల్ మీ పేరుతోనే స్టార్ట్ చేశారంటే ఎంత గట్స్ ఉండాలి. అసలు ఆలోచన కదా వచ్చింది. ఎవడన్నా పెడతాడు ఆ టైటిల్, నువ్వు మాత్రం పెట్టుకున్నావు. హ్యాంగ్ అవుట్ విత్ నవీన ఛానల్ నేమే. అసలు ఆ థాట్ ఎక్కడ నుంచి వచ్చింది? అంటే మరి సరే, ఇంటర్వ్యూలో ఫస్ట్ క్వశ్చన్ వీళ్ళని అడిగారు కాబట్టి చెప్పేస్తున్నాను. ఎవరు పెట్టట్లేదు, ఎవరు పట్టించుకోవట్లేదు, ఎవడైనా మనం పట్టించుకుని మనమే పట్టించుకుందాం అనుకున్నా. సో నెక్స్ట్ హ్యాంగ్ అవుట్ విత్ ప్రశాంతి ఓన్ టైటిల్ కూడా ఇచ్చేస్తున్నా నీకు. ఏది కాంపిటీషన్? ఇది అయ్యిందే నా కాంపిటీషన్ ఆల్రెడీ యూట్యూబ్ లో. కబడ్డీ కూడా మన కాంపిటీషన్ వస్తుంది. ఇది వచ్చిందే, ఇది వచ్చింది కాంపిటీషన్. నేను ఎన్ని చేశాను, నువ్వు ఎన్ని చేసావు. నేను ఏదో వాళ్ళు ఎవరైనా పిలిచి చెయ్యమ్మా అంటే చేస్తున్నా, ఇలాగా కాదు కదా. ఒక సెపరేట్ ఛానల్ లో ఛానల్ హెడ్ యాంకరింగ్ చేయడం అనేది మామూలు విషయం. మా ఫ్రెండ్ ఇలా యూట్యూబ్ ఛానల్ పెట్టి సక్సెస్ఫుల్ గా కంటిన్యూ అవుతుంది అంటే నిజంగా గ్రేట్. థ్యాంక్ యూ. అమ్మయ్య పొగిడేశారు కాబట్టి ఇంకా నెక్స్ట్ విషయానికి. పార్టీయా? ఏదో చీప్ ఇది పార్టీ అనే సెలబ్రేషన్ కేక్ కటింగ్ కావాలా? సదా ముచ్చట్లు పెట్టుకోవచ్చు కదా. నేనే పెన్సిల్ కొని పెట్టా. సో పిల్లలు అనగానే నా మైండ్ లో వెలిగిన మొట్టమొదటి క్వశ్చన్, ప్రశాంతి నీ పెళ్ళి ఎప్పుడు? మనకెందుకే, ఇంకా ఏమీ లేదు.
నిజం చెప్పండి, పెళ్ళైన ఎక్స్పీరియన్స్ తో మీ ఇద్దరు ఏం చెప్తారు? పెళ్లి చేసుకో అంటారు అంటారు ఓపెన్ గా. ఎందుకంటే హ్యాంగౌట్ విత్ నవీనాలో అబద్ధం ఆడ. నా లైఫ్ లో గానీ దీని లైఫ్ లో గానీ మాకు పెళ్లి తర్వాతనే పంట, పెళ్లికి ముందంతా తొంట ఏమంటారు దాన్ని. సో వాట్ యాక్చువల్లీ అంతే. ఎందుకంటే పెళ్లికి ముందు మళ్ళీ మా అమ్మ చూస్తే మళ్ళీ నన్ను తిట్టుకుంటది. పద్దాగా అడుగుతున్నారు చెప్పాలి. పెళ్లికి ముందు బ్రాహ్మణ్ ఫ్యామిలీ, షూటింగ్కి వెళ్ళామా ఇంటికి వచ్చి కూర్చున్నామా, స్కూల్కి వెళ్ళామా ఇంటికి వచ్చి కూర్చున్నామా, సినిమా అంటే 6 నెలలకు ఒక సినిమా తీసుకెళ్లేవాళ్ళు, హోటల్ అంటే అలా చూసుకుంటూ బయట నుండి వెళ్ళేవాళ్ళం, అసలు బయటికి తిప్పేది కదా మా అమ్మ. పెళ్ళైన తర్వాత శుక్రవారం సాయంత్రం నుంచి ఆదివారం మిడ్ నైట్ వరకు కూడా తిరుగుతూనే ఉండటం. సో పెళ్ళైన తర్వాత ఎక్కడలేని ఫ్రీడమ్ అంతా దొరికింది అనమాట నాకు మాత్రం ఇది కరెక్ట్. అందరికి రాదు కదా. అంటే నువ్వు ఇక్కడ ఇద్దరిని అడిగావు కాబట్టి వాళ్ళు ఎగ్జాంపుల్ చెప్పారు. అవునిగా నెక్స్ట్ అదే కదా. గీతా నీ పెళ్ళెప్పుడు? త్వరలో చేసుకుంటాను నవీన. అవునా? ఎవరే అయినా కదా. త్వరలో అనేది ఎప్పుడు అదే చెప్పే నేను ఏందే సస్పెన్స్? నువ్వు పెళ్లి చేసుకుంటే నాకేందే సస్పెన్స్ చెప్పు. నీకు కాదు నాకు సస్పెన్స్. క్లాస్మేట్స్ కాబట్టి ఏది జరిగినా పెళ్లి చేసుకోవాలి కాదు. మా ఇద్దరికి అలాగే జరిగింది. మాకు అంటే అది అనుకోకుండా జరిగింది. ఇప్పుడు మేమిద్దరము అనుకోలేదు. అది మీడియాలోకి వెళ్ళింది, నేను వెళ్తానని అనుకోలేదు. దాని వెనకాల నేను వెళ్ళాను. ఇద్దరు అంటే కార్ సేమ్. ఇప్పుడు కార్ కూడా సేమ్ అనుకోకుండా సేమ్ అదే కార్ కూడా అలాగే ఆల్మోస్ట్. మా నాకు మీరు ఇద్దరు అలా అంటూ నెక్స్ట్ ఇంకో విషయం డౌట్ వస్తుంది కదా. కాబట్టి ఒక్కటి మాత్రం హలో, ఒక కార్ లో తిరగట్లేదు. ఎవరి డిగ్రీలు వాళ్ళవి, ఎవరి ఇంటర్ సర్టిఫికేట్స్ వాళ్ళవి. సో ఎవరి మొగుళ్ళు వాళ్ళవే అంతే. దీని క్లారిటీ అవుతుంది కదా. మేబీ ఒకవేళ బాయ్ ఫ్రెండ్ నాకు నచ్చినా నా మనసులో ఉంటుందేమో, నచ్చినా తన మనసులో ఉంటదేమో. ఎవరైనా బాగున్నారు, మనకు నచ్చింది అంటే ఎస్ నచ్చారు బాగున్నారు అని అనుకుంటాం. కానీ వాళ్ళు ఎక్కడే పోవాలి, వాళ్ళతో తిరగాలి, దాన్ని లాక్కోవాలనే ఫీలింగ్ ఉండదు. బాగున్నారు అనుకుంటాం. క్లారిటీ ఉందా లేదా అని అడిగాను అంతే. పక్క క్లారిటీతో ఉన్నారు కదా చాలు. ఇప్పుడు యాటగారు ఉన్నారు, అందరికి ఆయన మంచి కాబట్టి అందరికి ఇష్టమే. మా విక్రమ్ ఉన్నాడు. సో వి ఆల్ లవ్ విక్రమ్. చాలా మనిషి ఎంత విశాలంగా ఉంటాడో అంత మంచి విశాలమైన హృదయం. సో అట్లానే అది అదే ఇప్పుడు త్వరలో అంటే 2017 ఎండింగ్ 2018 ఎండింగ్. క్లారిటీ ఇస్తున్నావు, ప్లీజ్ నోట్ దిస్ పాయింట్. అంతే. నీకు ఇంకో లాజిక్ అర్థం కావట్లేదు. మా ఇద్దరిలో ఎవరికైనా ఫస్ట్ పెళ్లి అయితే తర్వాత ఆటోమేటిక్ గా ఇంకొకరు అయిపోతుంది. అంటే అన్ని అట్లా కలిసి వస్తున్నాయి కదా, మేబీ ఇది కూడా అట్లా అయిపోతుంది అనమాట. సో ఎవరిది ముందు ఎవరిది వెనకాల అనేది తెలియకపోయినా ఇప్పుడు దానికైతే నాకైపోతుంది, నాకైతే నాకైపోతుంది. నాకంటే ఒకటి నాకు రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి కాబట్టి ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ నేనైతే చేసుకోవడానికి కొంచెం డిలే అవుతుంది. మాకు లేవా? దీనికి లేదా? నాకు లేదా? అంటే నీది వేరు, నాది వేరు. ఏందా వేరు? అంటే తను చెప్పేది పుట్టింటి గురించి, పెళ్ళైన తర్వాత రెస్పాన్సిబిలిటీస్ గురించి కాదు. మా పుట్టిల్లు నా దగ్గరే ఉంది ఇప్పుడు. అంటే నాకు మదర్ లేదు కాబట్టి నేను మాత్రమే మా ఇంట్లో మొత్తం నన్ను టేక్ కేర్ చేసుకోవాల్సి వస్తుంది. కొంచెం నాకు కష్టమే తొందరగా ట్రై చేసుకోవడం. ఇంట్లో అందరిని సెట్ చేసి నాన్నని సరే అదొకటే రీజనా? అదొకటే, ఇంకేం మేజర్ రీజన్. అదే రీజన్ యాక్చువల్లీ. ఇప్పుడు అది రీజన్ కాకపోతే మా చెల్లి పెళ్లి ఫస్ట్ చేసేవాళ్ళం కాదు. ఇప్పుడు నేను పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే మా చెల్లి చిన్నది కాబట్టి అది ఒకటి అయిపోతుంది. దానికి ఎక్కువ తెలియదు ఏమి చూసుకోవడానికి, ఇంట్లో ఏది కరెక్ట్ ఏదో డెసిషన్ తీసుకోవడానికి. కాబట్టి దానికి పెళ్లి ఫస్ట్ చేసేసాను. ఇప్పుడు మా తమ్ముడు పెళ్లి ప్లాన్ చేస్తున్నాం. తమ్ముడు పెళ్లి చేస్తే అప్పుడు మాకు మదర్ వస్తుంది. సో నా ప్లేస్ అమ్మాయి రీప్లేస్ చేసినట్టే. ఒక అమ్మాయి ఇంట్లో ఉంటుంది. అప్పుడు నేను రిలీఫ్ అవ్వచ్చు అనమాట. నాన్నని తమ్ముడిని టేక్ కేర్ చేసుకోవడానికి ఒక అమ్మాయి ఉంటుంది. అదొక్కటే రీజన్ వల్ల నేను డిలే చేస్తున్నాను కానీ పెళ్లి ఇంకేది లేదు. అయితే యాక్చువల్లీ అంటే పెళ్లి టాపిక్ వచ్చింది కాబట్టి చెప్తున్నాను. నాకు ఆల్రెడీ పెళ్లి అయిపోయింది. ఎవరో బిగ్ సెలబ్రిటీ వాళ్ళ చుట్టాలు ఎవరినో పెళ్లి చేస్తున్నారు. అవునా? అడుగుదాం అనుకున్నా. నెక్స్ట్ ఆ పెళ్లి సంగతి ఏమైంది అని తెలీదా నీకు? ఎవరైనా చెప్పే ప్రశాంతి ఆడెవడో హీరోనే, హీరో అని కూడా విన్నా నేను. హీరో మంచిగా ఉంటది కదా అట్లా. బాగుంటది కదా, నాకు అంతే కదా. సీక్రెట్ గా పెళ్లి చేసుకుంటాం.
వాళ్ళ సీక్రెట్ చేసుకోవచ్చు, ఎందుకంటే నేను నార్మల్ అమ్మాయిని కాబట్టి. నాకు అది గొప్పే కదా నాకు చెప్పడానికి. సో నేను చెప్పుకునేదాన్ని, కానీ అలాంటి ఏం జరగలేదు అన్ఫార్చునేట్లీ. జరుగుడు బాగుండేది. ఆడియన్స్ అంట ఒక న్యూస్ వచ్చిందా అసలు మాకు తెలీదా? నాకు తెలీదు. నేను కొత్తగా వింటున్నా. నేను కూడా నాకైతే గీతకు పిల్లలు ఉన్నారని కూడా చెప్పారు. అవును ఉన్నాను. శ్రీవాణి పిల్ల మా పిల్లనే. అంటే బేసిక్ గా జనాలు అనుకోవచ్చు, ఎందుకంటే మేము ఆల్మోస్ట్ చాలా ఇయర్స్ నుంచి ఇండస్ట్రీలో కొనసాగుతూ ఉన్నాము. అండ్ అంటే లుక్స్ మనం బయట చూస్తే ఒక రకంగా ఉంటాం, స్క్రీన్ లో చూస్తే ఒక రకంగా ఉంటాం. ఇప్పుడు బయట స్క్రీన్ లో చూస్తే అందరు నన్ను నాకు ఏదో పెళ్ళైపోయి నిజంగానే 2 పిల్లలు ఉన్నారేమోనని మా షోకి వచ్చిన వాళ్ళు కూడా చాలా మంది అడుగుతారు, ఎంతమంది పిల్లలు అండి మీకు అని చెప్తాను. అయ్యో నాకు అంటే వాళ్ళే ఫస్ట్ అంటారు, అయ్యో స్క్రీన్ లో పెద్దగా కనిపిస్తున్నారు, బయట చిన్నగా ఉన్నారే అని. అదే అంటే ఇప్పుడు చాలా సంవత్సరాల నుంచి చూస్తుంటే, ఇప్పుడు ఇంచుమించు 10 ఏళ్ళ నుంచి చూస్తుంటే జనాలకు అనుకుంటారు కదా వీళ్ళకి పెళ్ళై పిల్ల. అది వాళ్ళ తప్పు కాదు, ఎవరి ప్రాబ్లమ్స్ వల్ల వాళ్ళకి అవి ఇవి కొన్ని ఉంటాయి. కానీ వాళ్ళకి తెలియని సీక్రెట్ ఏంటంటే మనం టీనేజ్ నుంచే ఇక్కడ వర్క్ చేస్తున్నాం. ఇప్పుడు నేనైతే నా 11 years నుండి వర్క్ చేస్తున్నాను. నేనైతే 2 years కి వచ్చేసాను. అబ్బా ఇప్పుడు నాకు 16 years. మేము టీమ్స్ లో స్టార్ట్ చేసాము ఇంటర్మీడియట్ చదివేటప్పుడు అట్లాగా. సో వాళ్ళకి అవన్నీ మనం ఎక్స్ప్లెయిన్ చేయలేం కదా. సో ఇంకెవరు అనుకునేది అలాగే ఊహించేసుకుంటారు అనమాట. సో అవి మనం ప్రతి ఒక్కరికి ఆన్సర్ చేయలేం. మంచిది, అట్లీస్ట్ కొందరు మన కోసం టైం తీసుకొని మన గురించి ఆలోచించి ఇలాంటి రూమర్స్ అన్ని కూడా క్రియేట్ చేస్తున్నారంటే అది కూడా ఒక గొప్పతనం. ఆడియన్స్ మనల్ని అనుకుంటే ఈ విధంగా గుర్తుపెట్టుకుంటారంటే. సరే, ఇప్పటివరకు చాలా క్వశ్చన్స్ నవీన గారు మిమ్మల్ని అడిగేశారు. ఇంతకు ముందు ఇంటర్వ్యూ కూడా నాది అయిపోయింది. సో అప్పుడేమో ఆర్టిస్ట్ గా వచ్చి నా ఇంటర్వ్యూ తీసుకున్నారు, స్పెషల్ గా తీసుకొచ్చి కూర్చోబెట్టారు. నాకు కోరిక ఏంటంటే, ఎంతో మంది మన టీవీ సెలబ్రిటీస్ లైఫ్ గురించి మీరు తెలుసుకున్నారు, చాలా క్వశ్చన్స్ అడిగారు. యాక్చువల్లీ నాకు నవీన గారి గురించి తెలుసుకోవాలని కోరిక. ఇది నా ఇంటర్వ్యూ కాదమ్మా, యాంకర్. మీరు కూడా యాంకరే కాబట్టి యాక్చువల్లీ ఇంతమంది ఇంటర్వ్యూ చేసే నవీన లైఫ్ గురించి అందరికి తెలుసుకోవాలని ఉంటుంది ఆబ్వియస్లీ. అదంతా బానే ఉంది, కానీ ఇప్పుడు నువ్వు మదర్ క్యారెక్టర్ ఎందుకు చేస్తున్నావు నవీన? నాకు అది అడగలేదు. ఇందాక నువ్వు ఆన్సర్ ఇచ్చావు కదా, దానికి లింక్ చేయాలి. ఇప్పుడు నేను 10 ఏళ్ళు మనం ఇండస్ట్రీలో ఉన్నాం కాబట్టి నీకు పెళ్ళిళ్ళు ఎంత అని అడిగారు కదా నిన్ను. నేను మరి 15 ఏళ్ళ నుంచి ఇండస్ట్రీలో ఉన్నాను కదా, నేను చూసి బోర్ కొట్టేసి అమ్మలాగా లేవు. అవును, అందరు అదే అంటున్నారు, నాకు అదే కావాలి. ఎట్లయినా వస్తాయి అవే చేస్తా. అంటే గ్లామరస్ అమ్మలాగా ఉంటది అనమాట. ఏదో ఒక అమ్మ క్యారెక్టర్ స్ట్రాంగ్ గా ఉంటే చేస్తా. నాకు ఎప్పుడు కూడా ఇక్కడ వైట్ విగ్ పెట్టేసి ఇలా ఒంగి చేయమన్నా చేసేస్తా, కానీ దానికంటూ ఒక ఇంపార్టెన్స్ క్యారెక్టరైజేషన్ ఉండాలి. అది చూసి నేను ఎవ్రీడే హ్యాపీగా ఫీల్ అవ్వాలి. అంటే ఇప్పుడు తీసుకునే వాళ్ళు మిమ్మల్ని మదర్గా ఎలా తీసుకున్నారు, కానీ చూసే ఆడియన్స్ మాకు మాత్రం అసలు సాటిస్ఫాక్షన్ కదా. నేను ఫస్ట్ అదే కొత్త సీరియల్ గెటప్ అనుకున్నా, తర్వాత అమ్మ అంటుంటే అమ్మ నవీన అమ్మ ఎప్పుడు అదే అమ్మలాగా లేదు, అక్కలా ఉంది. అంటే అసలు పేర్లా ఉన్నారు బేసిక్ గా కదా. అమ్మయ్య, థ్యాంక్ యూ గీత, ఐ లవ్ యూ సో మచ్. యాక్చువల్లీ ఇప్పటి వరకు అంటే ఇప్పుడు ఇంకా. అవునా? సరే, ఎడిటింగ్ చేయనమ్మా. సరే, ఇప్పుడు నా వర్క్ నన్ను చేసుకొని అమ్మా. అక్కడ సినిమా నుంచి టెలివిజన్ కి వచ్చారు, యాంకరింగ్ చేశారు, దాని తర్వాత ఎన్నో సీరియల్స్ లో లీడ్ రోల్స్ చేశారు. యాటా గారిది నవీన గారిది లవ్ మ్యారేజ్, ఆ విషయం మీకు తెలుసా? తెలుసు. అసలు వాళ్ళ లవ్ అనేది ఎలా ఏర్పడింది? అవును, చెప్పవా ప్లీజ్. ఆయన డైరెక్టర్, ఈవిడ ఆర్టిస్ట్. దీనికి మామూలుగా 3 పాటలు వేస్తాను నేను ఇంటర్వ్యూ, దీనికి 6 పాటలు వేస్తా. 3 పాటలలో నేను మిమ్మల్ని అడుగుతా, నెక్స్ట్ 3 పాటలు మిమ్మల్ని అడుగుతా. ఫస్ట్ ఇప్పుడు మేము ఆల్రెడీ నీ పాట స్టార్ట్ చేసాం. పార్ట్ 1 ఇంపార్టెంట్ అమ్మా. ఇప్పుడు వాళ్ళు అనుకుంటారు దీని సో ఎందుకు మధ్యలో 3 అందమైన అమ్మాయిలు. నువ్వు బేసిక్ గా యూట్యూబ్ లో నీ ఫ్యాన్స్ అందరూ కూడా నువ్వు చాలా బాగా చేస్తుంటావు ఇవన్నీ చెప్తుంటారు కదా, కానీ వాళ్ళు చాలా తిడతారు కూడా అమ్మా చాలా మంది. అవి కామన్ గా ఉంటాయి, మనం అవన్నీ పట్టించుకోవాలి, పాజిటివ్ తీసుకోవాలి అంతే. ఇప్పుడు నేను ఇష్టపడే వాళ్ళకి అంటే చాలా మంది అడుగుతుంటారు కదా, నవీన గారు మీ ఇంటర్వ్యూ కూడా అయ్యండి మీ ఇంటర్వ్యూ. సో ఇప్పుడు అలాంటిదే అనమాట ఇది. సో చెప్పు, ఎలా పుట్టింది మీ ఇద్దరికి లవ్? ఇప్పుడు ఇందాక ఒప్పందానికి వచ్చాం, నువ్వు ఒక క్వశ్చన్ అండి. ఒక్కదాన్నే మా ముగ్గురు క్వశ్చన్స్ అయ్యాక నీ క్వశ్చన్స్ స్టార్ట్ చేస్తా బా. నేను మెంటల్ గా ఫిక్స్ అయిపోయి ఫుల్ గా చెప్దామని టైం రాలే, ఇంకా రాలే నాకు టైం. ఇప్పుడు యాట గారిది మీది పరిచయం ఎలా, లవ్ ఎలా, పెళ్లి ఎలా చెప్తా. చాలా పెద్ద, దానికి ఒక పార్ట్ అంతా కావాలి డెఫినెట్ గా. దానికంటే ముందు నాకు ఒక డౌట్ ఉందని అడుగుతున్నా. అడగనియే, ప్రోగ్రామ్ నీదే కదా. పెళ్లి గురించి చెప్పారు నెక్స్ట్ డే అనేసి. బాయ్ ఫ్రెండ్ ఉన్నారా ప్రశాంత్కి? అందరికి తెలిసిందే, మా ఫ్యామిలీ కూడా తెలిసిందే, వాళ్ళ ఫ్యామిలీ కూడా తెలిసిందే. నాకు ఉన్నాడు బాయ్ ఫ్రెండ్, ప్రెజెంట్ బాయ్ ఫ్రెండ్.
ప్రెసెంట్ బాయ్ ఫ్రెండ్ అంటే పాస్ట్ లో ఏది లేదు, నా లైఫ్ లో కెరియర్ లో ఇండస్ట్రీలో ఎవరిని కనుక్కున్నా అందరికీ తెలుసు నా కెరీర్ ఏంటి ఎలా అయింది. నీ జీవితంలో ఒకే ఒక్క బాయ్ ఫ్రెండ్? నా జీవితంలో ఫస్ట్ ప్రెసెంట్ బయట అబ్బాయి, ఫస్ట్ బాయ్ ఫ్రెండ్, ప్రెసెంట్ బాయ్ ఫ్రెండ్ ఆయనే. ఫస్ట్ ఫ్యూచర్ కూడా ఆయనే. ఫ్యూచర్ కూడా మాక్సిమం తనే ఉంటాడు. Maximum తనే ఉంటాడు. ఎందుకంటే సిచ్యువేషన్స్ ఇప్పుడు ఎలా అంటే వాళ్ళ ఫ్యామిలీకి మా ఫ్యామిలీకి ఓకేనే, బట్ ఏంటంటే ఇప్పుడు 15-20 years కూడా రిలేషన్ లో ఉన్న వాళ్ళు సడన్ గా ఏమవుతుందో తెలియదు, వాళ్ళ రిలేషన్ బ్రేకప్ అయిపోతుంది. రీజన్ ఏదైనా కావచ్చు, అన్ని ఇయర్స్ నుంచి ఉండి జస్ట్ ఒక 1 minute లో బ్రేకప్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఆ రీజన్ స్ట్రాంగ్ రీజన్ అవ్వచ్చు, లేకపోతే చిన్న రీజన్ అవ్వచ్చు. నేను ఫ్యూచర్ గురించి ఆలోచించాను, బట్ నాకు కాన్ఫిడెన్స్ ఉంది, తనకి కాన్ఫిడెన్స్ ఉంది. ఎస్ వీఆర్ ఇన్ గుడ్ రిలేషన్, బట్ చూద్దాం ఫ్యూచర్ ఎలా ఉంటుంది అనేది. బట్ బాయ్ ఫ్రెండ్ అయితే ఉన్నాడు, అది తెలుసు, చాలా మందికి తెలుసు. అండ్ త్వరలో మ్యారేజ్ కూడా చేసుకోబోతున్నారు. తను ఏంటంటే ఏ ఒక్క ఇదిలో మళ్ళీ మ్యారేజ్ అవుద్దా లేదా అనవసరమైన ఇది ఎందుకన్నా ఉద్దేశంతో భయపడుతుంది. బట్ 99.9% ఫిక్స్. మనందరికి పరిచయమేగా. నాకు అంటే నాకు ఆయన మామిడిపల్లి ఆయన ఇచ్చిన మామిడిపల్లి అంటే చాలా ఇష్టం. ఇంతకు సరిగా కలవాలా. తోటలో నుంచి మామిడి పళ్ళు ప్రతి సంవత్సరం రామోజీ గారి ఫ్యామిలీకి బై డిఫాల్ట్ వెళ్తాయి. వాళ్ళకి వాళ్ళ తోటలో మామిడి పళ్ళు చాలా ఇష్టం. ఎంత బాగున్నాయి అంటే యాక్చువల్లీ మామిడిపల్లి పెద్దగా తిన్ను, ఆ రోజు ఫుల్ తినేసాను. మీ లొకేషన్ కి తీసుకెళ్ళా తెలుసా? అందుకే కలకలాడుతుంది నవి నాకు ఈ రోజు అనుకుంటున్నా. పంపవా? గీత కూడా కలకలాడుతుంది. నేను కూడా తిన్నా. నువ్వు తినలేదా శ్రీవాణి? ఇంకా నేను తిన్నాను, ఒక ముక్క తిన్నాను. నేను ఒక కాయ. ఏదో చాలా కష్టపడి తగ్గుతున్నాను కానీ మా పాప తినాకు అలా బొద్దుగా తయారై. మరి గీతకు కూడా బాయ్ ఫ్రెండ్ ఉన్నారని విన్నాను. ఎవరిని విన్నావో వాళ్ళతోనే అడగాల్సిందిగా. ఎవరు ఏ ప్రశాంతి శ్రీవాణి గీత బాయ్ ఫ్రెండ్ ఉన్నారు కదా? యాక్చువల్లీ అవును అక్క, చెప్పు ఇప్పుడు రివీల్ చేయండి. నీ బాయ్ ఫ్రెండ్ నేనే స్ట్రాంగ్ గా ఉన్నా అమ్మాయి, స్ట్రాంగ్ గా ఉంటారు ఇండస్ట్రీలో. నేను ఇంత స్ట్రాంగ్ గా ఉండి ఇప్పుడు నా బాయ్ ఫ్రెండ్ వద్దన్న దాన్ని ఫైనల్ గా ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. గీత లైఫ్ లో బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా అని అడిగితే ఇప్పుడు లేదు లేదంటారు. మా దానికి ఉందా లేదా అని దానికి కాదు, ఉంటే ఓపెన్ అవ్వదు. ఇప్పుడు అయితే లేదు చూడు, ఇప్పుడు కూడా లేదని చెప్పు. ఓపెన్ అవ్వకపోవటానికి అని ఏం లేదు. ఇప్పుడు తనకు ఉన్నాడంటే కాన్ఫిడెంట్ గా తను కావాల్సిన వ్యక్తిని మీట్ అయ్యింది, అన్ని కలిసాయి. ఇప్పుడు మా ఏజ్ ప్రకారం తీసుకుంటే నేను ఇప్పుడు ఈ కెరియర్ స్టార్ట్ అయిన తర్వాత నుంచి చాలా మందిని కలిశాను, చాలా మంది ప్రపోజ్ చేశారు. బట్ నాకు కూడా కొన్ని ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి. నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ని బట్టి నేను ఎలాంటి ఒక రిలేషన్లోకి వెళ్ళాలి అని అనుకోలేదు. ఎందుకంటే నాకు మమ్మీ వాళ్ళు ఎవరిని చెప్తే వాళ్ళని చేసుకోవాలి అనేది నేను మెంటల్గా ముందు నుంచి ఫిక్స్ అయిపోయాను. అయితే ఇప్పటికూ 20 మందిని చూపించుంటారు కదా నీకు? చూపించారు. అండ్ నాకు సిస్టర్ ఉంది. సో తనది అయ్యే వరకు వెయిట్ చేశాను. తను ఇప్పుడు మ్యారీడ్. సో ఇప్పుడు ఇంకా నా టర్న్ వచ్చింది అనమాట. సరే, ఇప్పటివరకు బాయ్ ఫ్రెండ్ లేరు అంటున్నారు కదా, ఇంత 20 మందిని చూసారు. 20 మందిలో మీకు ఎవరు? 20 మంది ఆమె చెప్పింది, నేను ఎవరు అన్నారు కదా. చూసారా అంటే వస్తూ ఉంటాయి కదా మ్యాచెస్. ఇప్పుడు ఆల్రెడీ ఒక ఇంట్లో పెళ్లిడికి వచ్చిన అమ్మాయి ఉంది. చూసారు ఇన్ ద సెన్స్ ఆ మ్యాచెస్ లో అట్లీస్ట్ కలిసి ఉంటారు, ఏదో ఓకే 20 మంది మీకు ప్రపోజ్ చేసి ఉంటారు, వాళ్ళలో ఏ ఒక్కరు కూడా మీకు నచ్చలేదంటే నచ్చారు. ఎలాంటి అబ్బాయి కావాలి అనుకుంటున్నారు? ఎలాంటి అబ్బాయి అంటే నచ్చాడంటే నచ్చారంటే ఆ మ్యాటర్ ఆఫ్ దీనిలో ఇప్పుడు ఒక రెస్పాన్సిబుల్ హస్బెండ్ని చూస్తే అబ్బా ఓకే ఇట్లాంటి వాళ్ళు మనకు కూడా ఉంటే అది ఎవరికైనా అనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఎందుకంటే ఒక మంచి మ్యారీడ్ లైఫ్ని కంటిన్యూ చేయడం అనేది చాలా కష్టం ఎవరికైనా కూడా. ఎన్ని సక్సెస్ఫుల్ మ్యారేజెస్ మనం చూస్తున్నాము, బయటికి నవ్వుతూ అందరూ చాలా బాగుంటారు, కానీ పర్సనల్గా ఏముంది అనేది వాళ్ళిద్దరికి మాత్రమే తెలుస్తుంది. ఇప్పుడు క్లోజ్ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి తెలుస్తుంది. అట్లా బయటకి సంతోషం యాక్ట్ చేస్తూ లోపల గిల్టీగా ఇదేం బాధరా ఇదేం కర్మరా అనుకునే లైఫ్ నాకు వద్దు, నిజంగా చెప్తున్నాను. ఉంటుంది. కాకపోతే ఏంటంటే సరే ఇప్పుడు ఒక టీనేజ్ లో పెళ్ళైపోతే ఒక 20s లో అయింది అనుకో, ఒక 30s లోకి వచ్చేటప్పటికి ఒక ఇది వచ్చేస్తుంది. సో ఇప్పుడు అంటే మనం ఆల్రెడీ మేము ఇప్పుడు 30s లో ఉన్నాం కాబట్టి అంటే ఇప్పుడున్న మెచ్యూరిటీని బట్టి మేబీ ఇప్పుడు ఎలాంటి వాడు వచ్చినా నేను నా ప్రకారం అయితే నేనైతే అడ్జస్ట్ అయిపోతాను. అవతల వాళ్ళు ఎలా ఉన్నా ఏమున్నా ఇంక ఇప్పుడు నేను అడ్జస్ట్ అయిపోతాను. ఇది వరకు మేబీ 20s లో అయితే నేను ఎందుకు అవ్వాలి ఇట్లాంటిది ఏమన్నా ఉండేదేమో, ఇప్పుడు ఇది లేదు. ఇప్పుడు లైఫ్ ఏంటి అందరినీ చూస్తున్నాం కదా, ఒక బ్యాలెన్స్డ్గా ఎలా ఉండాలి ఏంటి అనేది అర్థమైపోయింది. అండ్ ఇంకా ఎలాంటి వాళ్ళు వచ్చినా అడ్జస్ట్ అవుతానని చెప్పేసి అంటున్నావు. అసలు నార్మల్ గా నీకు ఎలాంటి వాడు కావాలి? ఎలాంటి వాళ్ళు అంటే నాకు ఎలా ఉండాలి? రెస్పాన్సిబుల్ గా ఉండాలి బేసిక్ గా, కొంచెం కేరింగ్, అది ఎవరైనా కోరుకుంటారు. సో ఫ్యామిలీ నాతో పాటు నాకు మా మమ్మీ ఉంది, మా అమ్మమ్మ ఉంది, వాళ్ళిద్దరిని కూడా నన్ను ఎలా అయితే చూసుకుంటారో
అలా కాకపోయినా అట్లీస్ట్ వాళ్ళని కూడా కన్సిడర్ చేస్తూ బాగా చూసుకోవాలి. అంటే ముందు తెలుసు అన్నిటికీ ఓకే అంటారు, తర్వాత అది అందుకే నేను వాళ్ళ మీద డిపెండ్ అవ్వలేదు. నాది నేను సెక్యూర్డ్గా ఉన్నాను, వాళ్ళని సెక్యూర్ చేసేసాను ఆల్రెడీ. సో నేను ఇప్పుడు ఎలా వెళ్ళిపోయినా ఏం చేసినా నాకు ఇబ్బంది ఏం లేదు. సో సెక్యూర్ జోన్ కోసం ఇంతవరకు ఆగాను. ఇన్నేళ్ళు ఇండస్ట్రీలో ఉన్నారు, సో ఎంత మందితో వర్క్ చేశారు. సో ఈ అబ్బాయి లవ్ చేయాలని ఎప్పుడు అనిపించలేదు? అలా అనిపించలేదు అని. అలా ఇది 16 ఏళ్ళకి చేసింది, నేను 18 ఏళ్ళకి చేశాను, మీకెందుకు అనిపించలేదే? నాకు ఎందుకు అనిపించలేదు కాదు, అంటే నాకు ఇండస్ట్రీ అబ్బాయిని ఎవరిని లవ్ చేయాలనిపించలేదు నిజం చెప్పాలంటే. బయట చాలా మందిని చూసాను, ఇప్పుడు నాకు బాగుంటే బాగున్నారు, హ్యాండ్సమ్ గా ఉన్నారు అనుకుంటా, కానీ వాళ్ళే నా లైఫ్ అనేది ఉండదు. అట్లా బాగున్నాడు, చక్కగా ఉన్నాడు. అంటే నేను ముందు నుంచి మెంటల్ గా ఫిక్స్ అయిపోయాను కదా, నేను ఒక లవ్ లోకి వెళ్ళకూడదు, లవ్ మ్యారేజ్ చేసుకోకూడదు, ఇట్లాంటివన్నీ నేను మెంటల్ గా నా ఫ్యామిలీ కండిషన్ బట్టి నేను ఆల్రెడీ ప్రిపేర్ అయిపోయాను. సో అంటే ఇప్పుడు శ్రీవాణి లవ్ చేసింది, దానికి ఏమి రెస్పాన్సిబిలిటీస్ లేవు. అది ప్రేమించినప్పుడు అది బేసిక్గా వెళ్ళిపోయినా కూడా అది ఆలోచించలే వెనకాల, అంటే దాని వయసు అలాంటిది. బట్ నేను అట్లా కదా, నేను చిన్నప్పటి నుంచి చూస్తూ వచ్చాను ఏంటి ఎలా అనేది. సో కాబట్టి మమ్మీ వాళ్ళకి ఇబ్బంది కలిగించకూడదు అన్న ఒక దీంతో అసలు ఆ లవ్ గివ్ అనేది లేదు. ఫస్ట్ నుంచి నాకు ఏంటంటే నేను సెట్ అవ్వాలి, మమ్మీ వాళ్ళని సెట్ చేయాలి, నా గోల్ ఇదే ఉండింది. సరే, మీరు ఎప్పుడు అదే కాన్సన్ట్రేషన్ లో ఉన్నారు. ఆర్య లాంటి లవర్ ఏమన్నా మీకు తగలేడే? అంత సీన్ లేదు, తగలే, నాకైతే తగలేదు. మరి ఈ సంగతి తగలే ఉంటారు ఎవరు డీప్ గా లవ్ చేయి అని చెప్పేసి వెనకాల తిరిగిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఏదో ఒక పేరు ఇస్తుంటా, పేరు వద్దులే, పేరు ఇండస్ట్రీ వాళ్ళు కాదు, బయట వాళ్ళు పేరు చెప్పి. ఓ అట్లానా, లవ్ చేయనా? నాకు చాలా మంది ఉన్నారు. మరి ఆర్య అంటే అదే నేను వన్ సైడ్ లవ్. పెళ్ళి అయిపోయి వాళ్ళు హ్యాపీగా ఉన్నారు, ఇప్పుడు ఎందుకు వాళ్ళ పేర్లు? ఇండస్ట్రీ వాళ్ళు బేసిక్ గా నా జోలికి వచ్చేవాళ్ళు కాదు, ఎందుకంటే స్టార్టింగ్ లో అవును సేమ్ ఎవడైనా నా జోలికి అంటే ఏమన్నా హాయ్ అని మాట్లాడినా ఇట్లా చేస్తుండే. ఇప్పటికి కూడా ఉంటారు కొన్ని లక్షణాలు, అప్పుడు ఏదో నాకు తెలిసి సూపర్ ప్రోగ్రామ్ నుంచి కొంచెం చేంజ్ ఆ సూపర్ ప్రోగ్రామ్ కి వెళ్ళాను. అందరు చక్కగా బ్యాంకాక్ వెళ్ళినప్పుడు ఎంజాయ్ చేస్తారు. నేను ఒక్కదాన్ని పిచ్చిదానిలాగా హోటల్ రూమ్ లో కూర్చొని ఇలా కూర్చొని ఏం చేస్తున్నా నాకే తెలియదు. ఇప్పుడు అంటారు అందరూ అసలు నువ్వు ప్రశాంతినేనా అనేసి. ఎందుకంటే నాకు అనిపించింది లైఫ్ అంటే ఏంటి, అవును ఎందుకు మనం లోపలని అలా సైలెంట్గా కామ్గా ఓపెన్ అవ్వచ్చు కదా, అందరితో సరదాగా మాట్లాడవచ్చు కదా అనేసి. మాట్లాడతాను ఏం కాదు, బట్ నేను ఏంటంటే నేను పెరిగిన వాతావరణం ఎలా ఉండిందంటే అంతే, ఈ 4 గోడలు, ఇల్లు, ఫ్యామిలీ, చుట్టాలు, కాలేజ్, షూటింగ్స్, ఇంతే. బయట ప్రపంచం తెలియదు, అలా ఉండేది. కాబట్టి నాకు బయట వాళ్ళతో ఎలా డీల్ చేయాలో తెలియదు. మామూలుగా మాట్లాడినా అందరు దీన్ని బాగా పొగరంట. ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను చూసి నాతో మాట్లాడిన వాళ్ళు, అందుకే నీకు నాకు బాగా సెట్ అయ్యింది. ఇది మరి బేసిక్ గా మాకేంటంటే ఫస్ట్ మాట్లాడగానే పొగరంటారు, మాతో మాట్లాడిన తర్వాత తెలుస్తుంది మమ్మల్ని వదులుకోరు అందరూ అంతే. నన్ను కూడా అలాగే. దీంతో పాటు నేను ఒక ఈవెంట్కి వెళ్ళా. ఫస్ట్ టైం నేను అసలు ఎట్లుంటే ఈవెంట్స్ చూద్దాము, ఇది చేస్తుంటుంది, ఇది ఎట్లా చేస్తే చూద్దామని వెళ్ళా. ఫస్ట్ మైక్ పట్టుకోగానే ఏమన్నది తెలుసా, ఇది అయ్యో మాట్లాడుతుంది, ఎవరు పెద్ద పట్టించుకోవట్లేరు, అందరు మంచి తింటా ఉన్నారు. ఇగో మీకు కొంచెం మీరు తిండి తాగడంలో మంచి టేస్టీ ఉంటే బిజీ ఉంటారు నాకు అర్థమైంది, కొంచెం పక్కన పెట్టి నన్ను చూడండి అన్నది ఫస్ట్ మాట. అంటే మరి ఇంత దరిద్రంగా చెప్పలేదు. అఫ్ కోర్స్ మీరు రాగానే మీకు స్నాక్స్ ఇవ్వడం, వెల్కమ్ డ్రింక్స్ లాంటివి ఉంటాయి, మీరు చాలా బిజీగా ఉంటుంటారు, చాలా రోజుల తర్వాత కలిసి ఉంటారు, బట్ ఇక్కడ మీకోసం మేము వచ్చాం, మమ్మల్ని కూడా చూడండి అని చెప్పేసి. అంటే లేదు కట్టి కొట్టే తెచ్చే అనేసి, అంటే హర్ట్ చేయాలని కాదు, అంటే కొంచెం అటెన్షన్ అనేది కూడా కావాలి కదా అనే విధంగా. ఇప్పుడు బేసిక్ గా చాలా మంది నన్ను కూడా చాలా మంది అంటారు, ఎందుకు ఇప్పుడు మన కాజల్ వీళ్ళందరూ కూడా కలిసినప్పుడు నీకు చాలా పొగరు అనుకున్నాము, కానీ అసలు మాట్లాడిన తర్వాత మీరు అట్లా లేరంటే. ఇప్పుడు కొంతమంది ఇప్పుడు నాది చాలా వాయిస్, నేను మామూలుగా హాయ్ అన్నా కూడా అది నేనేదో ఒక టోన్లో చెప్పినట్టు ఉంటుంది, అది ఇట్స్ నాట్ మై ఫాల్ట్, నా వాయిస్ కల్చర్ అట్లా ఉంది. నేను దాన్ని డెవలప్ చేసుకోలేదో వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఎందుకంటే నేను న్యూస్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను, అప్పుడు నాకు అక్కడ ఇదే వాయిస్ కల్చర్ కావాలి, అది అలా కంటిన్యూ అయింది. సో ఇప్పుడు మారుంటుంది, బట్ మనిషిని చూడగానే ఒక కంక్లూషన్కి వచ్చేస్తారు కదా, అది రాంగ్. ఇప్పుడు ఎవరికైనా ఎలా తెలుస్తుంది, ఇప్పుడు పరిచయం ఉంటేనే ఓహో గీత ఇలా కాదు, ప్రశాంతి ఇలా కాదు, ఇప్పుడు హరితేజ ఇలా కాదు, శ్రీవాణి ఇలా కాదు, ఇలా అనుకుంటారు. సో చూసేవాళ్ళ ఆడియన్స్ చాలా మంది టీవీలో చూసినప్పుడు లేకపోతే మన వాయిస్ విని అబ్బో వీళ్ళకి చాలా పొగరాలు అనుకుంటా. నా విషయంలో చాలా 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 జరుగుతాయి, ఎందుకంటే నేను యాక్చువల్లీ యాక్ట్రెస్ కంటే ముందు నేను యాంకర్, 7th క్లాస్ నుంచి యాంకరింగ్ స్టార్ట్ చేసా ఈటీవీలో. దీనికి చాలా పరాకాష్ఠ ఉంటుంది పేరు. నార్మల్ గా మాట్లాడేప్పుడు చాలా నార్మల్ గా ఉండేదాన్ని, ఎవరు నీకు పొగరు అదే మంచి అమ్మాయి బాగా మాట్లాడి ఇలా ఉండేది. ఎప్పుడైతే నేను నెగటివ్ రోల్ సీరియల్లో చేయడం స్టార్ట్ చేశానో, ఇంకా సీరియల్ టైమింగ్స్ ఏంటంటే మార్నింగ్ 7:30 నుంచి నైట్ ఇంటికి వెళ్ళే 10 o'clock వరకు అదే మూడ్ లో ఉంటాం. ప్రతి మాట కూడా పొగరుగా మాట్లాడటం అది అలవాటైపోయి నాకు బయట అంటే నెలకి 28 రోజులు నేను అదే క్యారెక్టరైజేషన్ లో ఉంటున్నాను. సో నా పర్సనల్ గా నేను ఎలా ఉంటాను అనేది నేను మర్చిపోయా. అంటే మేము నెగటివ్ క్యారెక్టర్స్ చేసిన వాళ్ళమే అమ్మా,
అదే చెప్తున్నా. కామెడీ నెగటివ్, నాది చాలా హైపర్ సీరియస్ నెగటివ్. సో దానికి హైపర్ సీరియస్ చేసినప్పుడు కూడా అలాగలేమే ఏమో అంటే ఆ అదే ఏజ్ లో నేను ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా ఉంటారు కదా. నేను చాలా ఎక్కువ ఇన్వాల్వ్ అయిపోయాను, నా మాట తీరే అలా అయిపోయిందో. నా 18 years కి నేను పిచ్చ నెగిటివ్ క్యారెక్టర్ చేశాను, ప్రతి ఒక్కరిని ఎటగారిస్తూ ప్రతి ఒక్కరిని తిట్టుకుంటూ. అదేంటంటే నాకు తెలియకుండా నేను ఇన్వాల్వ్ అయిపోయి నా మాట్లాడే పద్ధతి, నా బాడీ లాంగ్వేజ్ అన్ని కూడా అలా మారిపోయాయి. చాలా మంది చెప్తుంటారు ఈ అమ్మాయికి పొగరు అంటే. అందరితో మాట్లాడతానే, ప్రతి చిన్నతో అందరికీ అదే ఇస్తానే. నేను ఎందుకు నన్ను పొగరుగా అంటున్నారు? పోనీ కింద ఇక్కడ కూర్చోమంటే కూర్చొని అంటానా? పోనీ ఎక్కువ టైం షూటింగ్ చేయండి అంటే నేను చేయను అంటానా? నాకు ఇది పెట్టారంటే నేను గొడవపడి వెళ్ళిపోయే టైపా? అలా కాదే, మరి ఎందుకు పొగరు అంటారంటే తర్వాత లెటర్ ఆన్ చాలా రియలైజ్ అయ్యా. ఓకే, నా మాట్లాడే నేను చెప్పే విధానం, టక్మని అనే విధానం ఇవన్నీ కూడా ఇలా ఉంది. ఇప్పుడు నేను కంట్రోల్ చేసుకోవడానికి ట్రై చేస్తుంటా, బట్ ఇంకా అవ్వట్లేదు. అంటే నేను చేసే క్యారెక్టరైజేషన్స్ ఇంకా అలాగే ఉన్నాయి. ఏం చేద్దాం? సరే, మాలా గురించి బాగానే తెలుసుకున్నాను. నవీన, నీ లవ్ స్టోరీ గురించి ఇప్పుడు చెప్పాను కదా, పార్ట్ 1, 2, 3 ఇది 4, 5, 6 అది. అప్పుడు నాకు కూడా బాగుంటది వేసుకోవడానికి. యాకా గారు, మీరు ఎక్కడ కలుసుకున్నారు? మీ లవ్ స్టోరీ ఏంటి? అది కావాలి. మేమిద్దరం త్రిశూలం అనే సీరియల్ రాఘవేంద్రరావు గారిది చేస్తున్నప్పుడు అది కూడా జీ తెలుగుకే కలుసుకున్నాము. ఎవరు కళ్ళల్లో చూసారు? ఎక్కడ? యాక్చువల్లీ ఏంటంటే ఫస్ట్ ఇండస్ట్రీకి వచ్చిన ఫస్ట్ ప్రాజెక్ట్ 2001-2 మధ్యలో. ఆ మధ్యలో ఒక ఎదురు అంకుల్ అది చెప్పాను కదా, అప్పుడు ఏదో ఏమో సీరియల్ అవుతుండే ఈటీవీలో, చాలా అయినాయి అప్పట్లో. మనోయజ్ఞమో ఏదో 2001-2. నేను స్కూల్లో చాలా సీనియర్ అయితే మాకు. అవును, నేను 2001లో వచ్చాను ఇండస్ట్రీకి. అంటే నేను 2002కి వచ్చా, బట్ యాంకరింగ్ 1 year సీనియర్. అమ్మా రెస్పెక్ట్. 2010లో వచ్చాములేండి. చాలా జూనియర్ పిల్లలు మీరు. సరే, ఫస్ట్ సీరియల్ ఫస్ట్ డే అసలు నాకు షూటింగ్ అంటే ఏమో తెలియదు, ఏదో ఉంది అని చెప్పారు, వెళ్ళిపోయాం. అందులో ఈయన ఫస్ట్ డైరెక్టర్, నాకు యాక్షన్ చెప్పిన ఫస్ట్ డైరెక్టర్ ఆయన. అప్పుడు ఆల్రెడీ సీరియల్ డైరెక్టర్, అప్పుడు మనోయజ్ఞం సీరియల్ అనుకుంటా. అప్పుడు తెలియదు నాకు, తిట్టాడు నన్ను. ఝాన్సీ ఉంది కదా యాంకర్, ఝాన్సీ తనకి అసిస్టెంట్ క్యారెక్టర్ అనమాట. వెళ్ళి డైలాగ్ ఇచ్చారు ఫస్ట్ వెళ్ళగానే, మేడం ఫైల్ రెడీ మేడం అని చెప్పాలి, ఆమెకి పిఏ. తీసుకెళ్ళి తెలీదు, ఏమీ తెలీదు, కెమెరా యాక్షన్ అన్నాక వెళ్ళాలని మాకు తెలియదు. వెళ్ళు అని అన్నారు. అప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్ ఇలా అన్నాడు, వెళ్ళాను. మేడం ఫైల్, ఓకే సార్ అన్నాను. పడిపోలేదు, పిచ్చ తిట్టాడు. సెకండ్ టేక్ అన్నాడు, చెప్తా. థర్డ్ టేక్ అన్నాడు, ఫోర్త్ టేక్ అన్నాడు. అన్నిట్లో అట్లాగే వస్తుంది. వెళ్ళి మేడం ఫైల్ మేడం చూడొద్దా, ఐదో టేక్ పోయింది. ఇంకా ఫైల్ మేడం, ఫైల్ మేడంకి వెళ్ళిపోయింది. పిచ్చ తిట్టాడు. ఎక్కడి నుంచి రా తీసుకొస్తారు, పని పాట లేదు. అక్కడ ఝాన్సీ ప్రెగ్నెంట్, తను వెళ్ళిపోవాలి, నైట్ 9 అయిపోయింది, నేను చేయనంటుంది. ఇక్కడ పాపం తను కమిటెన్ చేసి వెళ్తుంది, విల్ బి పాపం తన సిచ్యువేషన్. ఇక్కడ డైరెక్టర్కి కోపం వచ్చేసింది, ఇంకా అయితేలేదు ఆ షార్ట్ అని. ఎక్కడి నుంచి పట్టుకొస్తారు ఈ పిల్లలందరినీ, కొత్త వాళ్ళని తీసుకొచ్చి మా ప్రాణాలు తింటారు. ఇది అప్పటికి కొంచెం బాగా హైపర్లో ఉన్నాడు, బూజులు ఎక్కువ వచ్చాయి. కాదు, అంత తిట్టుకున్న తర్వాత నువ్వు అనుకున్నావు ఇంకొకసారి డైరెక్టర్ దగ్గర అసలు నేను పని చేయకూడదు అనుకున్నా. వీడి మొహం కూడా చూడొద్దు నేను ఇప్పుడు ఈ ఒక బిట్టు పెట్టి హెడ్డింగ్స్ పెడతారు కదా, వీడి మొహం కూడా చూడొద్దు అనుకున్నాను. ఎవరు సొంత మొగుడిని వీడియో అని తిట్టే నవీన అని పెడతారు. ప్రశాంతి లైఫ్ లో ఫస్ట్ కిస్ ఎప్పుడు జరిగింది? ప్రశాంతి లైఫ్ లో ఫస్ట్ కిస్ నాకు తెలిసి నవీన ఫస్ట్ కిస్ ఎప్పుడు, నేను అడిగిన క్వశ్చన్ ఆన్సర్ తెలిసిన తర్వాత నేను చెప్తాను, నేను పక్కా చెప్తాను. ఓ కానీ నిజంగా నాకు నా ఫస్ట్ కిస్ గుర్తులేదు. చిన్నతనంలో రెండోదో మూడోదో చెప్పు పోనీ. సరే, నా ఫస్ట్ కిస్ ఎప్పుడు జరిగింది అని అంటే మా అమ్మని ముద్దు పెట్టుకున్నట్టున్నాను నేను ఫస్ట్. ఎందుకంటే మా అమ్మ ఒళ్ళో ఉన్నప్పుడు. అంటే అమ్మ నాన్న అక్క చెల్లి తమ్ముడు బామర్దిలు కాకుండా నీకే గుర్తులేదు నాకే ముందు పుట్టిందని? నాకు ఎట్లా గుర్తుంటుంది? అంటే చిన్నప్పుడు కాబట్టి గుర్తులేదు, పెద్ద అయిన తర్వాత లవ్ చేస్తావు కదా. పెద్ద అయిన తర్వాత గుర్తురాదా? 20 years కిస్ గుర్తురాదా? 20 years ఏం గుర్తు వస్తుంది? పైగా అది జరిగి కూడా 10 ఏళ్ళు అయింది. ఉంటది, అది స్వీట్ మెమరీ. అప్పుడు అంటే మెమరీ లాగా పెట్టుకోవాలని ఐడియా లేదు. చెప్పు. 16 years నాకు గుర్తుంది. మా ఆయన దుర్గం చెరువు తీసుకెళ్ళాడు తర్వాత. సీక్రెట్ 16 years అని చెప్తున్నాను కదా, పెళ్లికి ముందే. దుర్గం చెరువు అంటే ఆ వాతావరణం చూసి ముందు పెట్టుకోవాలి. ఎవరెవరు పెట్టారు ఫస్ట్? ఆయనే నన్ను పెట్టాడు. దీనికి అప్పుడు అంత సీన్ లేదు, సినిమా లేదు. ఇంత సీరియస్ గా ఉండే నువ్వు అసలు ఆయన
ఎలా నేను బుట్టలో పడేసింది, ఎందుకంటే అది పాసిబుల్. ఆయన చాలా జోవియల్. నాకు అర్థం కాలేదు అప్పుడు ఏం జరుగుతుందో. బేసిక్ గా ఆ అబ్బాయి ఏదో బాగున్నాడు, హాయిగా మంచి అంటే మా ఆయన చాలా అందగాడు. అప్పుడు బాగున్నాడు, అక్కడ తిప్పుతున్నాడు. ఇప్పుడు ఏంటి ఇంత ఉంటే బాగుంటారు ఎవరైనా? అదే ఎంతైనా హస్బెండ్ ముద్దే. ఆ ముద్దను ఎప్పటికీ అలాగే ఉంటది. ఆ ముద్దతను నీకు అనిపిస్తే చాలే. నాకు అనిపిస్తా నాకు మా ఆయన అలా ఉంటేనే హ్యాపీ. అవును, ఎందుకే వేరెవరు పడరు వెనకాల. ఇంకా పోలేదు దానిలో నుంచి. ఆ మాత్రం సెక్యూరిటీ ఉండాలి. వేరే టైప్ ఆఫ్ క్వశ్చన్ అయ్యాలి. చెప్పు. మీ ఆయన నిన్ను కాదు, మీ ఆయన ఇంకెవరినైనా ముందు పెట్టుకున్నప్పుడు చూసా. అది నేను చూడలేదు. నేను చూసుంటే బతకడగా. ఎవరు అసలు అంత ఉందా? ఫస్ట్ లేడీస్ ఫాలోయింగ్ చాలా ఎక్కువ. లేడీస్ ఫాలోయింగ్ ఆయనకు ఉంది. ఆయన లేడీస్ వెనకాల పడ్డాడు. శ్రీవాణి ముందు విక్రమ్ వేరే అమ్మాయిని ముద్దు పెట్టుకునే ఛాన్సే ఉండదు. అది చచ్చి ముందెందుకు అవుద్ది? పెట్టుకుంటే పొరపాటు తెలియదు కదా. మరి అలాంటి నా ముందు మా ఆయన ఎలా ఉంటాడు? అలాంటి ఆటగారు కూడా మీ వెనక ఎన్నో దొరకలే కదా ఇంతవరకు. అదే కదా సేమ్ ఇక్కడ. అదే దొరికాడా లేదా? పెళ్ళాల ముందు ఏమో కూడా దొరుకుతారు. ఎవరు అందుకే మేము పెళ్లి చేసుకోం. ఇలా టెన్షన్ లేదు. నాకు అసలు టెన్షన్ లేదని చెప్తున్నాను కదా. నా టెన్షన్ లేదు, పడాలి. ఎందుకంటే డైరెక్టర్ వెనకాల ప్రతి ఒక్కరు వెనకాల పడుతూ ఉంటారు. నాకు ఈ ఛాన్స్ ఆ ఛాన్స్ అనుకుంటా. దాని గురించి నేను చాలా సెక్యూర్డ్ గా ఉండాలని నా బాధ. అబ్బో, ఈవెంట్స్ చేస్తే రారమ్మా అమ్మాయిలు అసలు. ఈవెంట్స్ చేస్తే నాకు తెలియదు. నా ముందు అయితే ఎలాంటి లేదు, కానీ సార్ అంకల్ బోల్డ్ మంది పడేటట్టు నేను చూసాను కాబట్టి. అబ్బో, అంటే నా వినానే పడ్డది అంటే ఇంకా మిగతా వాళ్ళు పడరు. పడకుండా ఉండటానికి ఛాన్స్ లేదు అంటారా? ఓకే, ఇప్పుడు ప్రశాంత్ గురించి శ్రీవాణి క్వశ్చన్ అడుగుతున్నాను. అడుగు. ప్రశాంతి గురించి శ్రీవాణి, నువ్వు ప్రశాంతి స్టేజ్ లో ఉంటే, అంటే నువ్వే ఒకవేళ ప్రశాంతి అయితే, నువ్వు అఫేర్ లాంటి సినిమా చేస్తావా? నేను డెఫినెట్ గా చేస్తాను. అయ్యో, నాకు ఆర్టిస్ట్ గా నాకు ఇది అది అని నాకు మంచిగా తను చాలా అద్భుతంగా పర్ఫార్మెన్స్ చేసింది. అదైతే కాదు, అసలు నేను సర్టిఫికేట్ ఇచ్చేస్తున్నాను. నువ్వు అడిగా ఫస్ట్ దాన్ని ఆన్సర్ చేయని. ఇంతకు ముందు నేను చూడలేదు సినిమా అంటే ఎందుకు ఏంటి అని. నేను ప్రశాంతి పరిచయం అయిన తర్వాత నేను చూసాను. ఎందుకంటే ఆ టైంలో నేను బిజీగా ఉన్నా, సినిమాలు కూడా చూసేదాన్ని కాదు. చూసిన తర్వాత అప్పటికి ఇంకా అంత పరిచయం లేదా? అంత పరిచయం లేదు. ఎప్పుడు హాయ్ అంటే హాయ్, బాయ్ అంటే ఇంత క్లోజ్ కాదు. సినిమా చూసిన తర్వాత అసలు ప్రొఫెషనల్ యాక్ట్రెస్, ఒక మంచి యాక్ట్రెస్ ఇంత అసలు ఈ మధ్యకాలంలో ఏ హీరోయిన్ కూడా అంతలా పర్ఫార్మెన్స్, తమన్నా తప్ప అంతలా పర్ఫార్మ్ చేయడం నేను ఎవరిని చూడాల. సో నేను తన ముందుంది కాబట్టి పొగట్టడం కాదు, నేను తన వెనకాల కూడా నీకు కూడా చెప్పుకుంటాను చాలా బాగా పర్ఫార్మెన్స్ చేసింది. సో ఒక యాంకర్ ఇంతలా పర్ఫార్మెన్స్ చేయడం అనేది చాలా కష్టం. నేను ఎందుకంటే నేను యాంకరింగ్ చేసిన తర్వాత సీరియల్లోకి వస్తే అమ్మ యాంకర్ లాగా డైలాగ్ అలా పడపడపడి చెప్పేస్తున్నావు ఏంటమ్మా అని చెప్పేసి చాలా మంది అన్నారు నన్ను. సో ఆ ఉద్దేశంతో చెప్తున్నాను, సూపర్ పర్ఫార్మెన్స్. నేను డెఫినెట్ గా క్యారెక్టరైజేషన్ కనుక నేను పర్ఫార్మెన్స్ గురించి అడగలేదు, పర్ఫార్మెన్స్ కు నేను పోడుతున్నా. అలాంటి సినిమా నీకు వస్తే నువ్వు చేస్తావా అని అడిగింది. లెస్బియన్ క్యారెక్టర్, ఒక అమ్మాయి ప్రేమించే క్యారెక్టర్ డెఫినెట్ గా చేస్తాను. క్యారెక్టరైజేషన్ మంచిదైతే నేను డెఫినెట్ గా చేస్తాను. నువ్వు చేయవా నవీనా? నేనా చేయను. ఎందుకు? భయం నాకు సొసైటీ అంటే. సొసైటీ ఏమైంది ఇప్పుడు? ఏం కాలేదు. సొసైటీ సినిమా చూడలేదా? చూసింది. నాకు పర్సనల్ గా భయం వేస్తుంది. దేనికి? అంటే ఏ భయం అయ్యే అంశాలు ఏమున్నాయి అందులో? నాకు ఈ విషయంలో నాకు మా ఫ్యామిలీ, నువ్వు మీ నాన్న నేర్పించావు కదా, దాంతో నేను అప్రిషియేట్ చేస్తాను. అంటే నేను అంత పిరికిదాన్ని నేను చేయలేకపోతున్నా, ఇది చేసింది నాకంటే గ్రేట్ అని నేను ఫీల్ అవుతున్నాను యాక్చువల్లీ పాజిటివ్ వే. బట్ నువ్వు ఎన్ని కష్టాలు పడ్డావు నీకు తెలుసు. నువ్వు 2-3 ప్రోగ్రాంలు నేర్చావు నీకు తెలుసు. సో నేను అంత ఏడిపించి చేయాలి అవసరం అని నేను డ్రాప్ అయిపోయాను. ఇంకో విషయం నాకు అంత ధైర్యం నాకు లేదు. ఇలాంటిది ఒకప్పుడు ఇలా అనిపించేవాళ్ళు. కానీ ఇప్పుడు ఏంటంటే మీరు బాలీవుడ్ సినిమాలు, హిందీ సినిమాలు ఎన్ని యాక్సెప్ట్ చేయట్లేదు, ఎంత చెత్త సినిమాలు యాక్సెప్ట్ చేయట్లేదు. సో ఇది నథింగ్ ఆ విషయంలో. ఇప్పుడు అలా ఏం లేదు. ప్రతి ఒక్కరికి అదొక రోల్, అదొక క్యారెక్టరైజేషన్. నిన్ను చూసిన తర్వాత నాకు ధైర్యం వచ్చింది. చేయొచ్చా, ఓకే ట్రై చేయొచ్చు. బిఫోర్ నాకు వస్తే నీ ప్లేస్ నేను నాకు వస్తే నేను చేసేదాన్ని కాదు. ముందు ఆఫర్ తనకు వస్తే చేసేది కాదు, బట్ నిన్ను చూసిన తర్వాత అప్పుడు ఇన్స్పైర్ అయ్యాను. ఇలా అందరూ ఫీల్ అయ్యేవాళ్ళు ఇది చేయాలి అది చేయాలని. కానీ ఇప్పుడు ఏంటి జస్ట్ పర్ఫార్మెన్స్. ఇప్పుడు ప్రతి ఒక్క జనానికి కూడా నాలెడ్జ్ పెరిగిపోయింది. నవీన నువ్వు అన్నది కరెక్ట్. ఇప్పుడు నువ్వు చేస్తావా ప్రశాంతి స్టేజ్ లో? నేను చేయను సినిమా. అంటే నేను బేసిక్గా నాకు సినిమాలు ఇంట్రెస్ట్ లేదు. సో అది ఏ సినిమా అయినా కూడా నేను చేయను. అంటే తను ఏంటి, తను ఒక స్టెప్ తీసుకుంది, ఎవరు తీసుకోలేరు. తను చాలా గట్స్ అంటే ఉంది. ఎందుకు తీసుకున్నాను అంటే కూడా రీజన్ ఉంది. సినిమా చేసే ఆలోచన లేదు, యాంకరింగ్ తోనే స్టాప్ చేద్దాం అనుకున్నా. ఎందుకంటే నాకు నా ఫ్యామిలీ సపోర్ట్ అంటే యాంకరింగ్ వరకే ఉంది. వాళ్ళ ముందే చెప్పేసాను, నో యాక్టింగ్ నథింగ్. యాంకరింగ్ సీరియల్స్ కూడా అంటే అంత యాక్టింగ్ వైపు అసలు వద్దు అనేసారు అంత సింపుల్ గా. సీరియల్ అనేది టైం టేకింగ్ అనేసి, చాలా టైం స్పెండ్ చేయాలి అనేసి నేనే ఎప్పుడు సీరియల్ వద్దనుకున్నా. ఇప్పుడైతే వద్దులే, ఇంకా ఫ్యూచర్లో చెప్పలేము అని అనుకున్నా. అండ్ నా
ఫిజిక్కి నా మొహానికి సీరియస్ సూట్ కూడా అవ్వవేమో అనిపిస్తుంది. దానికి కొంచెం మంచిగా బొద్దుగా ఎక్స్ప్రెసివ్గా అట్లా ఉండాలి. సో సినిమా ఒప్పుకోవడానికి కారణం రీజన్ ఏంటంటే శ్రీరాజ్. నాకేం భయం ఉండేదంటే ఓపెన్గా చెప్తున్నాను, సినిమాలు అంటే చాలా చాలా బయట జనాలు ఏవేమో అనుకుంటారు. సినిమాలో యాక్ట్ చేస్తే వాళ్ళ క్యారెక్టర్ వద్దేమో, క్యారెక్టర్ వదులుకొని సినిమాల్లో యాక్ట్ చేయాలేమో, ఇవన్నీ ఉంటాయి. బట్ నేను అది ఫేస్ చేయలేదు. ఎందుకంటే నాకు శ్రీరాజ్ ఎప్పటి నుంచో పరిచయం, ఆ టీం అంతా కూడా నాకు బాగుంది. సో శ్రీరాజ్ అందరికి ఇండస్ట్రీలో తెలుసు కాబట్టి తను ఒక మంచి గుడ్ అప్రోచ్తో నన్ను, ఎందుకంటే తనకు కూడా తప్పనుంది ఇండస్ట్రీలో డైరెక్టర్గా నిలదొక్కోవాలని. అలా నిలదొక్కోవాలనుకునే వాళ్ళకి పిచ్చి పిచ్చి అలిగేషన్స్ ఉండవు, ఎందుకంటే తను ప్రూవ్ చేసుకోవాలి. సో తను నన్ను అప్రోచ్ అయినప్పుడు అనిపించింది నాకు, ఓకే తను ఏదో ప్యాషనేట్గా ఉన్నాడు, ఇంట్రెస్ట్గా ఉన్నాడు, మేబీ ఆ ప్యాషన్తో తీస్తే బాగుంటుందేమో సినిమా అనే దాంతో ఉంది. తనకు నేను ఒక్కటే రీజన్, తన ఫ్యామిలీ ఉంది, నేను ఒక సపోర్ట్గా ఉంటానేమో, తనకు సెట్ అయిపోతాడేమో, తన ఫ్యామిలీ పరంగా తన కెరీర్ పరంగా సెట్ అవుతాడని దాంతోనే నేను చేశాను కాబట్టి. కానీ దీంతో నేను పెద్ద హీరోయిన్ అయిపోయి నాకు తెగ అవకాశాలు వస్తాయనే ఆలోచన. ఇంకోటి అది అఫైర్ అంటే అందరూ ఏదేదో అనుకున్నారు, కానీ ఆ సినిమా చాలా నీట్ గా ఉంటుంది, అది చూసిన వాడికి మాత్రమే. కాబట్టి ప్రతి ఒక్కరు ఇప్పుడైనా సరే మీరు వెళ్ళి యూట్యూబ్ లో చూడండి, ఎఫ్ఐఆర్ సినిమా చాలా నీట్ గా ఉంటుంది. వీళ్ళ పర్ఫార్మెన్స్, ఈవెన్ శ్రీరాజ్ పర్ఫార్మెన్స్ కానివ్వండి, ప్రశాంతి పర్ఫార్మెన్స్ కానివ్వండి, టేకింగ్ కానివ్వండి, చాలా బాగుంది. సో డెఫినెట్ గా ప్రశాంతి చేసినటువంటి క్యారెక్టర్ సేమ్ యాజ్ ఇట్ ఈస్ వస్తే నేను డెఫినెట్ గా చేస్తాను, నేను కాదనైతే అన్నాను. ఎందుకంటే చాలా నీట్ గా ఉంది సినిమా. సేమ్ మనుషులు ఉన్నాక చాలా రకాల మనుషులు ఉంటారు, ఎన్నో రకాల ఎప్పుడు ఒకటే లాంటి క్యారెక్టరైజేషన్ ఒక ఈ ఫీల్డ్ లో ఉన్నప్పుడు అదే బేసిక్ గా ఇదే దీంట్లో ఇంకా పెద్ద పెద్ద వాళ్ళని పెట్టి తీస్తే చాలా మెచ్చుకునే వాళ్ళు అందరూ కూడా. అక్కడ ఏమైందంటే ఇప్పుడు తను ఒక యాంకర్, ఒక చిన్న ప్రొడక్షన్, అలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయటం అనేది మన ఇండస్ట్రీలో అంటే ముందు నుంచి చూస్తూనే. అరుంధతి సినిమా చేసినటువంటి అనుష్క ఇక్కడ గమ్యం సినిమాలో క్యారెక్టర్ చేస్తే, గమ్యం కదా, అరుంధతి అనుష్క చేస్తే బాగుంటుంది. నేను ఇప్పుడు అనేది అదే. ఇప్పుడు ఇదే అఫైర్ లో ఈ ప్రశాంతి ప్లేస్ లో ఇంకొక ఎవరైనా మంచి పేరున్న అఫైర్ లో ప్రశాంతి బదులు అనుష్క చేస్తే మళ్ళీ వేరే అసలు చాలా అబ్బా అనుష్క ఎంత బోల్డ్ గా చేసింది, చాలా అద్భుతంగా చేసింది అంట. అదే అంటున్నాను, బికాస్ అలా ఎందుకు చేస్తాం ఈ క్యారెక్టర్ చేయకూడదు అనేది. చాలా మంది పెద్ద పెద్ద డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ నాకు పర్సనల్ గా కాల్ చేసి అప్రిషియేట్ చేశారు. అదే ఓపెన్ గా చేయలేకపోతారు, ఎందుకని అదే ఇప్పుడు ఆ సినిమాతో ప్లస్ యాక్చువల్లీ మేమేమనుకున్నామంటే శ్రీరాజ్ అలాంటి కాన్సెప్ట్ తో వచ్చినప్పుడు శ్రీరాజ్ ఈ సినిమాతో బాగా నిలబడిపోతారు, ఈ సినిమాలో యాక్ట్ చేసిన వాళ్ళందరికీ మంచి పేరు వస్తుందని పర్సనల్ గా ఫీల్ అయ్యింది. బికాస్ ఇండస్ట్రీ తెలిసిన వాళ్ళగా అదేమీ జరగల ఆ సినిమాతో. అయితే ఇది ఏమైనా 2 మైనస్లు అయి ఉంటాయి తప్ప పాజిటివ్ అయితే ఎవరికి ఏం జరగలేదు. పాజిటివ్ జరగలేదు. యాక్టింగ్ పరంగా నాకైతే చాలా అప్రిషియేషన్, పర్ఫార్మెన్స్ పరంగా చాలా మంది పెద్ద పెద్ద డైరెక్టర్స్ ఇంకా. కానీ అది నీకు కెరియర్ కి యూజ్ అవ్వలేదు కదా. యూజ్ అవ్వలేదు, ఎందుకంటే నేను దీని కెరియర్ గా కూడా అనుకోలేదు. దీని తర్వాత నేను సూపర్ గా నాకు వస్తాయి అవకాశాలు అనుకోలేదు, ఎందుకంటే అవకాశాలు వచ్చేది ఉంటే. తర్వాత నీకు మన రామ్ గోపాల్ వర్మ గారు పిలిచి అవునా ఆయనతో మాట్లాడి ఆయన ఎంకరేజ్ చేస్తారు ఇలాంటివన్నీ. తనకు నచ్చింది, తను ఈ అమ్మాయి ఎవరో బలి చేసింది అని నంబర్ తీసుకొని మరి రామచంద్రన్ గారి దగ్గర నాకు కాల్ చేసి, వస్తావమ్మ ఆఫీస్కి ఒకసారి డిస్కస్ చేయాలని స్టోరీ డిస్కస్ చేసి స్క్రిప్ట్ నాకు పంపించి మెయిల్ చేసి, చదువు నీకు క్యారెక్టర్ నచ్చితే నువ్వు చెయ్యి అని అన్నారు. కానీ నాకు కొంచెం ఆల్రెడీ ఈ సినిమా చేసిన తర్వాత చాలా మంది కొంచెం అటు ఇటుగా అన్నారు, మళ్ళీ అగైన్ ఇలాంటి క్యారెక్టర్స్ చేస్తే ఇంకా నెగిటివిటీ ఎక్కువైపోతుందేమో, ఎందుకంటే నాకు ఈ క్యారెక్టర్ నచ్చింది. ఈ విషయంలో చాలా రాంగ్ స్టెప్ వేసాను. రాంగ్, యా వెరీ రాంగ్. కంటిన్యూ చేస్తుంటే దీన్ని అందరూ చేసేవాళ్ళు. అంటే ఒక శ్రీరాజ్ డైరెక్షన్ లో వచ్చిన హీరోయిన్ కి, ఒక రామ్ గోపాల్ వర్మ డైరెక్షన్ లో వచ్చిన ఆర్టిస్ట్ కి డిఫరెన్స్ మంచి పేరు వచ్చేది. నువ్వు చాలా రాంగ్ స్టెప్ వేసావు వచ్చేది. కానీ అప్పటికి రామ్ గోపాల్ వర్మ గారి గురించి చాలా బయట మాట్లాడుకుంటున్నారు. ఇదో ప్రతి ఒక్కరి గురించి అందరూ మాట్లాడుకుంటారు. రామ్ గోపాల్ వర్మ అనే పెద్ద టెక్నీషియన్ ఆయన. అవును, డైరెక్షన్ అంటే తన ఫిలిమ్స్ అంటే చాలా ఇష్టం. నేను యాక్ట్ చెయ్యాలి ఎవరో ఏదో అనుకుంటున్నారని. కానీ మళ్ళీ ఏమనిపించింది అంటే, నేను చేశాను అనుకో, నాకు ఫ్యామిలీ సపోర్ట్ ఎక్కువగా లేదు. లైక్ ఎందుకంటే మా నాన్న ఆల్రెడీ బాధ పెట్టాను ఎఫ్ఐఆర్ తో. ఆయన ఎందుకు అలాంటి నన్ను ఏమన్నారు మా నాన్న, వేరే వాళ్ళు ఆయన క్వశ్చన్ చేస్తూ ఉంటే మెయిన్ ప్రాబ్లం అక్కడే వస్తుంది. బేసిక్ గా సొసైటీ అనేది క్వశ్చన్ చేస్తూ ఉంటుంది ఫ్యామిలీ. మీరు చెప్పొచ్చు కదా మీ అమ్మాయికి ఎందుకు అలా చేస్తారు, ఇట్లాంటివన్నీ మనకి అదొకటి బ్యాడ్. నాకు పెద్ద మైనస్ ఏంటంటే, అందరిలాగా నేను ఎక్కడో వేరే ఊరు నుంచి వచ్చి ఇక్కడ బతకట్లేదు. నాకు ప్రాపర్ హైదరాబాద్ ఇక్కడే. అమ్మమ్మ, నాన్నమ్మ, తాతమ్మ, అత్తయ్యలు, పిన్నిలు, బాబాయిలు ఎటు చూసినా మొత్తం నా చుట్టుపక్కల ఉంటారు. నేను ఒక స్టెప్ ఇక్కడ నుంచి అక్కడ వేస్తానంటే తెలిసిపోద్ది, ఈ అమ్మాయి ఇక్కడికి వచ్చేసింది, ఇక్కడ ఉంది, ఇది చేస్తున్నారు, ఇది చేస్తున్నారు. అండ్ స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉంటాయి. సో ఈ సినిమాతో నాకు బాగా స్ప్రెడ్ అయిపోయింది. అందరూ క్వశ్చన్ వేయడం స్టార్ట్ చేశారు. నా వాళ్ళ పాపం మా నాన్న ఏజ్లో ఎందుకు సఫర్ అవ్వడం అని ఇంకో ఆలోచన కూడా వచ్చింది. పెద్ద దీన్ని నేను ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ గారి సినిమా నేను చేసినా కానీ అది నా కెరియర్గా ఓ తమన్నా రేంజ్ అయిపోను, నేను అనుష్క రేంజ్ అయిపోను, ఓ సమంత రేంజ్ కాలేను కూడా. అవును, ఎందుకంటే నేను తెలుగు అమ్మాయిని కాబట్టి. అవును, అవ్వలేను. ఇక్కడ అమ్మాయిని కాబట్టి మనకు అంత ఛాన్స్ ఉండదు, ఎంత టాలెంట్ ఉన్నా.
అది వేస్ట్. సో నేను ఆలోచించిన ఎందుకు ఇంకా ఎందుకంటే నెగటివ్ గా ఆలోచిస్తున్నా, ఏమో తెలియదు కదా అందరికి. నెగటివ్ గా ఆలోచిస్తున్నా శివాని, నేను లేదు అట్లా కాదు, డైరెక్ట్ గా ఎంతో మంది ఎంతో కష్టపడితే కానీ డైరెక్ట్ గా ఆఫర్స్ రావు. నీకు రామ్ గోపాల్ వర్మ గారి దగ్గర నుంచి ఒక మంచి క్యారెక్టర్ ఇప్పుడు ఏమైపోతుంది అంటే నువ్వు చేసింది తప్పులా క్రియేట్ అవుతుంది. సినిమా నేను తప్పు చేశానన్న ఫీలింగ్ లో ఆన్సర్ నేను చేసినందుకు నాకు సాటిస్ఫాక్షన్ ఉంది. యాక్ట్రెస్ అది చేస్తుంటే ఇంకా కంటిన్యూ చేసి ఎస్ బై నేను ఒక ఆర్టిస్ట్ నేను చేస్తున్నాను క్యారెక్టరైజేషన్. అవును శ్రీవాణి, ఇప్పుడు రామ్ గోపాల్ ఇది తప్పుగా క్రియేట్ అవుతుంది ఆన్సర్ కాదు. రామ్ గోపాల్ వర్మ గారే కాదు, వేరే డైరెక్టర్స్ కూడా నాకు కాల్ చేయాలి, ప్రొడ్యూసర్స్ కాల్ చేయాలి కదా, మరి ఎందుకు చేయలేదు? సార్ చేస్తే నువ్వు దీని ద్వారా మళ్ళీ ఇంకోటి ఎందుకు చేయలేదు? నువ్వు ఆపేసావు. అవును, ఎందుకు చేయలేదు? యూ హ్యావ్ ద కరెక్ట్ ఆన్సర్ కదా. వాళ్ళకి అంత గట్స్ లేవు కాబట్టి చేయలేదు అంతే. ఇప్పుడు నేను వెనక స్టెప్ ఎందుకు వేసావు? కాదు, నేను ఫ్యూచర్ ఈ సినిమా తర్వాత కూడా అంతే ఉంటుంది. కాదు అంటే వాణిది ఏంటంటే ఇప్పుడు చేసిన తర్వాత ఇప్పుడు అందరినీ ఒక జానర్ లో మనం లెక్కేసేయలేం కదా. ఇప్పుడు ఆయన సినిమాలో చేసిన చిన్న హీరోయిన్స్ వచ్చి పెద్ద స్టిల్ దే ఆర్ ఎగ్జిస్టింగ్ యాజ్ అన్ యాక్ట్రెస్ అంతే. ఇంకా సినిమాలు చేస్తున్నారు. టాప్ రేంజ్ అంటే ఈ రీసెంట్ గా శివ టైంలో ఒకటి ఉంది చెప్పనా, ఎప్పుడైనా కూడా వెళ్తే వేరు. టీవీ నుంచి సినిమాకి వెళ్ళిన వాళ్ళు టాప్ రేంజ్ కి ఎవరు వెళ్ళలేదు. అదే ఆలోచించింది నేను కూడా. ఇప్పుడు నేను చేశాను, నాకు సాటిస్ఫాక్షన్ ఉంది. నాకు మళ్ళీ ఆ రోల్ రాదు. ఎఫ్ఐఆర్ ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ గారు హీరోయిన్ గా నాకు ఇస్తారా? ఇవ్వరు. ఏదో రోల్ ఇస్తారు, ఇంపార్టెంట్ రోల్. సో అది చేసుకొని ఇప్పుడు హీరోయిన్ గా చేసిన ఆ రోల్ చేసి మళ్ళీ నెక్స్ట్ ఇంకొక నార్మల్ రోల్ వస్తుంది. ఇంకెందుకు నేను చేయడం? హీరోయిన్ గా నేను స్టార్ట్ చేస్తే నాకు వాల్యూ ఉంటుంది, నేను దాంతో ఆపేసుకుంటాను. ఆ సినిమా హిట్ అయితే వేరు, మంచి అవకాశాలు. ఇప్పుడు నేను ఇన్ని కూడా నేను దీనికి ఆన్సర్ ఇప్పుడు నేను చెప్పలేకపోతున్నాను కానీ అది నువ్వు రాంగ్ స్టెప్ అంటే. ఓకే, మనం ఈ విషయం మీద మళ్ళీ తర్వాత డిబేట్ చేసుకుందాం. ఫైనల్ గా ఇందులో నాకు ఇంకో క్వశ్చన్ కూడా అడగాలండి. నేను సినిమా చూసినాను, ఒక అమ్మాయికి లిప్ టు లిప్ కిస్ ఇవ్వడం ఎలా ఉంది? నేను అక్కడ ఏం ఆలోచించలేదు అసలు. ఇక్కడ అమ్మాయి ఉంది, దీన్ని లిప్ టు లిప్ కిస్ చేయాలి, దీనికి అని ఆలోచించలేదు. నన్ను ఆర్టిస్ట్ గా వాడుకుంటే నేను చాలా బాగా యాక్ట్ చేయగలుగుతాను. నేను ఒకటి నీకు కూడా తెలుసు, ఆర్టిస్ట్ గా మనము అవతల ఇప్పుడు నీ హస్బెండ్ తోనే రొమాన్స్ చేస్తావు, వేరేతో రొమాన్స్ చేయలేవనా? కాదు, ఆర్టిస్ట్ ఆయనతో రొమాన్స్ చేయాలంటే చేయాలి. ఇప్పుడు నాకు అక్కడ గీతాంజలి ఉందా లేకపోతే ఎవరు ఉన్నారో నాకు కాదు, నేను అక్కడ ఉన్నాను, నేను చేయాలి ఇది అంతే, చేసేసా. అక్కడ నేను ఆ అమ్మాయిని ఫీల్ అయ్యాను, ఆ అమ్మాయిని నేను లిప్ టు లిప్ ఇచ్చాను, నాకు ఆ ఫీలింగ్ వచ్చిందని నాకు లేదు. నేను చేసే యాక్టింగ్ అంతే. నీకు అప్పటికి శ్రీరాజ్ అడిగాను, బాగా చేశానా, బాగుందా స్క్రీన్ లో అంటే బేసిక్ గా తను పర్ఫామ్ చేయడానికి ఒప్పుకున్నప్పుడు ఇట్లాంటివన్నీ ఉంటాయని చెప్పుంటారు కదా. సో మెంటల్ గా ఫిక్స్ అయి శ్రీరాజ్ నాకు మొత్తం డీటెయిల్ గా చెప్పాలి. నీ క్యారెక్టరైజేషన్ ఇది ఒక లెస్బియన్ ఫిలిం, అమ్మాయి ప్రేమించుకుంటారు అంతే. నాకు అమ్మాయి ప్రేమించుకుంటారు. ఇంగ్లీష్ ఫిలిమ్స్ చూస్తుండే, ఎందుకంటే ఎక్కువగా వాళ్ళే ఉంటాయి, అమ్మాయి లెస్బియన్ లవ్ స్టోరీస్ ఎక్కువ అక్కడే ఉంటాయి. కొంచెం చూస్తే నీకు కూడా కొంచెం ఈజీ ఉంటుంది. ఇంకా అది నేను ఒక క్లిప్పింగ్ పంపిస్తే నేను శ్రీరాజ్ చూశాను, అప్పుడు మైండ్లో పెట్టుకొని ఇంకా తను సెట్స్లో చెప్పినప్పుడు ఇది సీన్ నువ్వు చేసేసేయి, నీ ఇష్టం, నాకు న్యాచురల్గా కావాలి, ఏదో చేస్తున్నామా పట్టుకున్నామా ముద్దు పెట్టుకున్నామా అన్నట్టు కాదన్న. నేను అది మైండ్లో అనుకొని చేయడమే తప్ప నేను ఇది చేస్తున్నాను కదా గలీజ్ ఉంటుందా మంచిగా ఉంటుందా, ఒక అమ్మాయి ముద్దు పెట్టుకున్నా నా ఫీలింగ్ నా మొహంలో తెలుస్తుందా అనేది ఏం లేదు, చేసేసా అంతే. అది అందుకే అక్కడ ఏం కనిపించలేదు, నేను యాక్ట్ చేసినట్టే లేదు. గీత ఒక మంచి అమ్మాయిని ముద్దు పెట్టుకోవాల్సి వస్తే ఏం చేస్తావు? అంటే మామూలుగా అంటే లిప్ టు లిప్ కిస్లు కాదు, మామూలుగా పర్క్స్ అవి ఉంటాయి కదా. ఇప్పుడు ముద్దొచ్చిందంటే చీక్ అది కామన్ కదా, అంటే అలా ఎందుకు పెట్టుకుంటాను? నేను ముగ్గురు అమ్మాయిలకి లిప్ టు లిప్ కిస్ ఇచ్చా, జస్ట్ అది ఊరికే. అలా పాపకి, మా అమ్మమ్మకి, మా మమ్మీకి, నా కూతురికి. నువ్వు నాకు ఇద్దరు కొడుకులే ఉన్నారే బాబు. కొడుకులు పక్కన పెట్టి ఇంకెవరికి ఇచ్చావు? నేనా? ఎవరికి లేదా, ఇప్పుడు ఇస్తా మీ ముగ్గురికి. ఇంకా అఫేర్ సినిమా, ఇక్కడ అఫేర్ 2 కమింగ్ సూన్, హ్యాంగ్ అవుట్ విత్ నవీన్. చిన్నప్పుడు మా అమ్మమ్మ ఏంటంటే స్కూల్కి వెళ్ళేటప్పుడు తన కాలు మొక్కి తనకి లిప్ టు లిప్ కిస్ ఇచ్చేసి వెళ్ళేవాడు అనమాట. అంటే బాగా గుర్తు, చిన్నప్పుడు అడాప్ట్ చేసుకునే వాళ్ళు ఆ కల్చర్ ని. ఇప్పుడు మనం చేసిన కొత్తగా అంటున్నారు. అంటే హాస్పిటల్ అన్ని జరిగినా ఏం కాదు, కానీ హాస్పిటల్ లో మాత్రం ఒక అమ్మాయి ముద్దు పెట్టుకుంటే అవును. బయట ఎన్ని కేసులు వస్తున్నాయి ఎవరికైనా తెలుస్తుందా? మన కేసు ఏమన్నా వస్తే తెలుస్తుంది. బయట ఇండస్ట్రీలో ఏం జరిగినా కానీ అదో భూతద్దంలో పెట్టి చూస్తారు. బయట ఎన్నో ఇండస్ట్రీ కంటే ఘోరమైన అన్ని బయట జరుగుతున్నాయి అవుట్ ఆఫ్ ఇండస్ట్రీ. అవును, అవి మాత్రం ఎవరు అవి పర్సనల్ గానే ఉంచాలి, ఇలా పబ్లిక్ లో తేవద్దని వాళ్ళ ఉద్దేశం. ఇప్పుడు ఏమైపోయిందంటే ఇంకా నేను ఇందులోంచి బయటకు వెళ్ళి ఇప్పుడు నేను వెళ్ళి ఎదురు వాళ్ళని నేను చేయట్లేదండి నాకు ఏమైనా ప్రోగ్రామ్ ఇస్తారా అని అడగాల్సిన పరిస్థితి. నాకు ఇప్పుడు ఆల్రెడీ నా చేతిలో ఒక ప్రోగ్రామ్ ఉంది, సో ఎందుకు వెళ్ళటం, నాకు ఇది బాగుంది, ఇలా ఆన్ అండ్ ఆఫ్ ఏమన్నా ఇంటర్వ్యూస్ కానీ ఇట్లాంటివి చేసుకుంటూ ఉన్నాను.
లెటర్ అంటే నాకు ఒకటి గుర్తొచ్చింది. ఒకే ఒక జీవితం నేను రాసా, ఒకే ఒక లెటర్ రాసా. ఇంట్లోంచి పారిపోయేటప్పుడు మాల్మారులోంచి మా మమ్మీ నగలు, డబ్బులు, ATM కార్డులు ఇవన్నీ కూడా తీసుకొని లెటర్ రాసాను. మొగుళ్ళు మాత్రమే వేరు, మిగతా ఒకటే. ఆబ్వియస్లీ వేరే, దాని బాయ్ ఫ్రెండ్ కాదు కదా. ఏమో నేను ఇంక చూసుకుంటాను. మళ్ళీ ఇప్పుడు అదే ఎత్తుక్కోవాలన్నా కష్టం. శ్రీవాణిలో ఏం లేదు, తను అన్నట్టు అప్పుడప్పుడు ఇప్పుడు మనం సరదాగా మాట్లాడతామా, ఏదన్నా దానికి నచ్చలేదు అనుకో టప్పుమని అప్పుడే దానికి రియాక్షన్ ఇమీడియట్ గా చేంజ్ అయిపోతుంది. నేను ఇమీడియట్ గా మొహం ముందు రియాక్ట్ అవ్వడానికి కారణం కూడా ఏంటంటే, నన్ను ఒక చిన్న మాట అన్నా నేను కొంచెం ఇదైనా నేను తట్టుకోలేదు. కాబట్టి నాది నేను ఏదైనా చల్ నువ్వు అలాగా నేను ఇలాగే చేస్తా అని చెప్పేసి నాది నేను పుషప్ చేసుకోవడం అంతే. ప్రశాంతి పక్కన నిల్చోవడం నాకు ఇష్టం ఉండదు. టైటిల్ అది ఎందుకు